ఈరోజు రెసిపీ వచ్చేసి అసలు సిసలు తెలుగింటి ఆవకాయ. ఈ ఆవకాయని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చిన్న ఆవాలు తీసుకోవాలి. చిన్న ఆవాలని మనం ఇలా వాష్ చేస్తే ఇందులో ఉన్న మట్టి లేకపోతే చిన్న రాళ్ళు ఏమైనా ఉంటే పోతాయి. ఇలా వాష్ చేసుకున్న ఆవాల్ని మనం ఒక క్లాత్లో వేసి మళ్ళీ ఆ వాటర్ అంతా దిగిపోయేలాగా ఆ వాటర్ అంతా స్క్వీజ్ చేయాలి. స్క్వీజ్ చేసిన ఈ ఆవాల్ని తీసుకెళ్ళి ఎండలో వేసుకోవాలి. ఇవి 1 కేజీ చిన్న ఆవాలు ఉంటాయండి. మనం ఒక 60 మామిడికాయలు తీసుకున్నాము. ఈ 60 మామిడికాయలకి మనకి 1 కేజీ పడతాయి ఈ చిన్న ఆవాలు. అండ్ 1 కేజీ ఎండుమిరపకాయలు. ఈ 2 కూడా మంచిగా ఎండబెట్టి ఒక రోజంతా బాగా ఎండిన తర్వాత మనం వాటిని కారం పట్టించాలి. అండ్ అది ఆవాలు అయితే మన ఇంట్లో మిక్సీ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మామిడికాయలు పైన చిన్న ముచ్చుకుంటుంది కదా, అది కట్ చేసేసి ఇలా అస్సలు వాటర్ అనేది లేకుండా మొత్తం మంచిగా ఇలా క్లీన్ చేసుకొని మామిడికాయలు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టిన మామిడికాయలు అస్సలు వాటర్ ఉండకూడదండి. వాటర్ ఉంటే మనకి ఆవకాయ అనేది గమ్మున త్వరగా పాడైపోతుంది. కాబట్టి మామిడికాయకి కానీ పచ్చళ్ళలో ఎక్కడ కూడా వాటర్ తగలకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఈ మామిడికాయలని ఇలా కట్ చేసి లోపల టెంక వెనకాతల ఒక లేయర్ ఉంటుంది, వైట్ లేయర్. ఆ లేయర్ కూడా మనం తీసుకోవాలి. అప్పుడే మనకి ఆవకాయ పాడవకుండా ఎక్కువ రోజులు, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ కాయలు వచ్చేసి కొత్తపల్లి కొబ్బరి అండి. మామిడికాయ ఆవకాయకి కొత్తపల్లి కొబ్బరి అనేది కానీ చిన్న రసాలు కానీ చాలా బాగుంటాయి. ఈసారి మేము కొత్తపల్లి కొబ్బరి తీసుకొచ్చాము. ఇది ఇలా కట్ చేసుకుంటే ఒక్కొక్క దానికి మళ్ళీ ఒక 4 పీసెస్ వస్తాయి. అలా 4 పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఇవి మొత్తం ఒక 60 కాయలు ఉంటాయండి. 60 కాయలకి మనకి ఎంత పడుతుంది కారం కానీ ఆయిల్ కానీ ఇవన్నీ చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నె ఉంది కదా, ఈ గిన్నెతో మొత్తం 4 గిన్నెలు మాకు ముక్కలు వచ్చాయి. 4 గిన్నెలు వచ్చాయి కాబట్టి ఆ గిన్నెతో 1 గిన్నె ఆవపిండి, అలానే 1 గిన్నె కారం తీసుకున్నాం. సాల్ట్ అయితే 1 కేజీ సరిపోతుంది. 1 కేజీ కన్నా ఎక్కువ అయితే మళ్ళీ మనకు పచ్చళ్ళు ఎక్కువ అయిపోతుంది. 1 కేజీ సరిపోతుంది. తర్వాత వెల్లుల్లి రెబ్బలు మొత్తం వాటి పొట్టు తీసేసి ఇలా మంచిగా వేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లి క్వాంటిటీ మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను 1/2 కిలో వరకు వేసాను. నెక్స్ట్ ఒక 50 గ్రామ్స్ వరకు మెంతులు కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆవకాయ. అండ్ గమ్మున పోకుండా అంటే పాడవకుండా కూడా ఉంటుంది పచ్చడి. నెక్స్ట్ వెల్లుల్లిని పొట్టు తీయకుండా జస్ట్ నార్మల్గా ఒకసారి చిన్నగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఇది కూడా కలుపుకుంటే మనకి మంచిగా ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ అరోమా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఆయిల్ వచ్చేసి వేరుశనగ ఆయిల్ తీసుకున్నా అండి. వేరుశనగ ఆయిల్ ఎందుకు అంటే ఇది టేస్ట్ బాగుంటుంది అండ్ ఎక్కువ నిల్వ ఉంటుంది కాబట్టి వేరుశనగ. ఫస్ట్ ఆ గిన్నెలో ఆయిల్ వేసి అందులో ఈ మామిడికాయ ముక్కలను వేసి ఒకసారి, నెక్స్ట్ ఈ మనం ఆవపిండి కారం ఇవన్నీ ఒక దాంట్లో వేసుకున్నాం కదా, అందులో వేసి మళ్ళీ ఇలా చూపించిన విధంగా కలుపుకొని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే కారం ఆవపిండి మొత్తం ఫ్లేవర్స్ అన్ని ముక్కలకి సమానంగా పట్టడం కాకుండా మంచిగా ఉంటుంది. పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ ప్రాసెస్ కరెక్ట్. అలా మొత్తం ముక్కలన్నీ మేము వేసేసుకున్నాము. వేసుకొని మంచిగా ఇలా మొత్తం అన్నిటికీ కారం పట్టేలాగా చేసి ఇవన్నీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ మిగిలిన ఆయిల్ కూడా అందులో వేసి దీన్ని ఒక 3 డేస్ మళ్ళీ పక్కన పెట్టేస్తామండి. 3 డేస్ వరకు దీన్ని ఓపెన్ చేయకుండా అలా ఉంచేస్తే మంచిగా మనకి ఇది ఊరుతుంది ఆవకాయ. 3rd డే అండి ఇది. 3rd డే తీస్తే మంచిగా ఇలా అయ్యింది కారం అంతా. ఇప్పుడు మనం ఇంకా కొంచెం ఆయిల్ కలుపుకొని మొత్తం ఒకసారి తిరగబెట్టుకోవాలండి పచ్చడి అంతా. ఇలా తిరగబెట్టుకొని మొత్తం ఇప్పుడు ఇంకా ఏమైనా ఉప్పు ఏమైనా పడుతుందా, కారం ఏమైనా పడుతుందా అని ఈరోజు చెక్ చేసుకుంటే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి చెక్ చేసుకుంటే మాకైతే సరిపోయాయి అన్నీ, కాబట్టి మేము ఏం మిక్స్ చేయట్లేదు.
ఓన్లీ ఆయిల్ మిక్స్ చేస్తున్నాం. ఈ ఆయిల్ కూడా ఎందుకు అంటే ఆయిల్ అనేది ఎప్పుడూ మనకి పచ్చడి కన్నా పైకి తేలేలానే ఉండాలి. అప్పుడే మనకి పచ్చడి గమ్మున పాడవకుండా ఫంగస్ పట్టకుండా ఉంటుంది. కాబట్టి ఆయిల్ మళ్ళీ ఇంకొక 1 ప్యాకెట్ మేము వేసుకొని ఇలా మొత్తం చూడండి, మొత్తం పైకి వచ్చింది ఆయిల్. అలా వచ్చేలా పెట్టుకుంటే ఆవకాయ అనేది గమ్మున పాడవకుండా ఉంటుంది, ఫంగస్ రాదు. ముందు ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి ఆవకాయకి అనేది. అంతే అండి. థ్యాంక్ యూ.